Hi Cine lovers, welcome back to our channel Cinema World. లాంగ్ అవైటెడ్ మూవీ జుటోపియా 2 సినిమా థియేటర్స్లోకి వచ్చేసింది. ఈ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఎండ్ అయిందో కరెక్ట్గా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా ఫస్ట్ పార్ట్లోని కొన్ని సీన్స్ని కూడా చూపిస్తారు ఫర్ అవర్ రిఫరెన్స్. ఈ మూవీ ఇండెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. మన ఛానల్ సినిమా వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి పెట్టుకోండి అండ్ ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల మన ఛానల్లో వచ్చే మూవీ అండ్ ట్రైలర్ రివ్యూస్, మూవీ న్యూస్ అండ్ మూవీ సజెషన్స్ని మిస్ అవ్వరు మీరు. ఇంకా జుటోపియా 2 మూవీ గురించి మాట్లాడదాం. ఫస్ట్ పార్ట్ వచ్చి 9 to 10 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు వచ్చిన మూవీ సెకండ్ పార్ట్. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ అంతా ఎంగేజింగ్గా ఉందా లేదా, మంచి కామెడీని ఇచ్చిందా లేదా అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం మనం. జూడ్ అండ్ నిక్ ఫస్ట్ కేసు సాల్వ్ చేసిన వెంటనే వాళ్ళకి ఇంకొక కేసు వస్తుంది. అదేమిటి అంటే జుటోపియాలో పాముల బ్యాన్. ఎందుకంటే వాళ్ళు పాముల్ని డేంజరస్ అని ఫీల్ అవుతారు. కానీ ఒక పాము జుటోపియాలోకి ఎంటర్ అవుతుంది అండ్ తనని తాను ఇన్నోసెంట్ అని చెప్పుకుంటుంది. ఆబ్వియస్గా జూడ్ అండ్ నిక్ ఈ పాముకి సపోర్ట్ చేస్తారు. దీనివల్ల మొత్తం పోలీసులకి మోస్ట్ వాంటెడ్ అయిపోతారు జూడ్ అండ్ నిక్. ఈ పోలీసుల నుంచి జూడ్ అండ్ నిక్ ఎలా తప్పించుకున్నారు, అసలైన విలన్ ఎవరు, ఈ పాము ఇన్నోసెంటా కాదా, ఈ కేసుని ఎలా సాల్వ్ చేశారు అనేది మిగిలిన స్టోరీ. ఈ మూవీలోని పాజిటివ్స్ గురించి చెప్పాలంటే ఈ మూవీ కంప్లీట్గా ఎంగేజింగ్గా ఉంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఎక్కడ మనకి బోర్ కొట్టదు. మ్యూజిక్ ఆల్సో టూ గుడ్, సీన్స్ని బాగా ఎలివేట్ చేసింది. ఫస్ట్ పార్ట్లో లాగా వరల్డ్ బిల్డింగ్ కూడా ఉంది ఈ మూవీలో. డిఫరెంట్ వరల్డ్స్ని చూపిస్తారు. విజువల్స్ ఆర్ గ్రేట్ ఆబ్వియస్లీ. యానిమేషన్ కూడా చాలా బాగుంది. జూడన్కి కెమిస్ట్రీ మళ్ళీ ఈ మూవీలో కూడా బాగా వర్కౌట్ అయింది. చాలా సిచ్యువేషన్స్లో వాళ్ళు కొట్టుకుంటారు, చాలా సిచ్యువేషన్స్లో వాళ్ళు ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటారు. బాగా వర్కౌట్ అయింది వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ. అండ్ మెయిన్ ప్లాట్ పాయింట్ కూడా చాలా బాగుంది. ఈ మూవీలో చాలా క్లూస్ ఉంటాయి, ఇంట్రెస్టింగ్ ప్లాట్ పాయింట్ ఉంటుంది, స్టేక్స్ ఆర్ వెరీ హై అండ్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, ఇవన్నీ కూడా ఈ మూవీకి బాగా యాడ్ ఆన్ అయ్యాయి. ఫస్ట్ మూవీలో లాగా ఈ మూవీలో కూడా బాగా వర్కౌట్ అయింది హ్యూమర్. మంచిగా నవ్విస్తుంది మనని త్రూ అవుట్ ద మూవీ. నెగిటివ్ పాయింట్స్ అని చెప్పను కానీ ఈ మూవీలో ప్లాట్ పాయింట్ కొంచెం సిమిలర్గా అనిపిస్తుంది ఫస్ట్ మూవీకి. అంటే సేమ్ స్టోరీ లైన్ అని కాదు, బట్ ప్లాట్ మాత్రం సిమిలర్గా అనిపిస్తుంది. అండ్ ఇంకొక చిన్న నెగిటివ్ పాయింట్ ఏంటి అంటే విలన్ ఈజ్ టూ వీక్. తన అంత స్ట్రాంగ్గా ఉండడు. ఇంకొంచెం స్ట్రాంగ్ విలన్ ఉంటే ఈ మూవీ స్టేక్స్ ఇంకొంచెం హైగా ఉండేవి. ఇంకా ఈ మూవీ నాకు ఎలా ఉంది అంటే తప్పకుండా ఈ మూవీ నాకు చాలా బాగా నచ్చింది. మంచి హ్యూమర్ ఉంది, మంచి స్టోరీ ఉంది, మంచి నేరేషన్ ఉంది అండ్ మంచిగా నవ్వుకోవచ్చు ఈ మూవీకి వెళ్తే. తప్పకుండా ఇది పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చూడొచ్చు. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ మూవీ రివ్యూ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు జుటోపియా 1 కానీ 2 కానీ చూసి ఉంటే ఆ మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది ఈ వీడియో కామెంట్స్లో మాతో పంచుకోండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అగైన్. బై బాయ్.